11 రోజుల హనుమాన్ దీక్ష తీసుకున్న మా స్వాములకి మొదటి రోజు స్వాముల దీక్షకి ఏమేమి వంటలు చేసినా, ఎన్ని రకాల వంటలు చేసినా: 1 గోడిచిక్కుడుకాయ కర్రీ, 2 వంకాయ కర్రీ, 3వది ముద్దపప్పు, 4వది చారు. ఈ పప్పు చారులో ఉల్లిపాయ ఎల్లిపాయ వాడకూడదు. 5వది సిరా ప్రసాదం, 6 అప్పడాలు పాపడాలు, 7 పెరుగు, 8 అన్నము, 9 సాల్ట్. ఇలా 9 రకాల వంటలతో మా స్వాములకి దీక్ష ఏర్పాటు చేసిన మే ఫస్ట్ రోజే, ఫస్ట్ డే అన్నమాట. ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఇది మాలాధారణ చేసుకున్న రోజే అన్నమాట. మా స్వాములకి దీక్ష చేయడానికి చాలా రకాల వంటలు చేసినా కానీ భోజనం వడ్డించాలంటే ఆ రోజు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ పేపర్ ప్లేట్ విషయంలోనే అదే రోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఆగమాగమే అయ్యింది. అందుకనే ఆ ప్లేట్ లో వడ్డించాల్సి వచ్చింది. రెండో రోజు నుండి అయితే ఆ ప్లేట్ ని అస్సలు వాడలేదు అనుకోండి. ఒక్కసారిగా నాకు ఏమనిపించింది అంటే రెగ్యులర్ గా 11 రోజులు ఈ పేపర్ ప్లేట్ లో తింటే వీళ్ళ పరిస్థితి ఏంటబ్బా అనుకున్నా. మనం అప్పుడప్పుడు తింటాం, అది వేరు విషయం. 3 నెలలకో 6 నెలలకో పండగలకి ఫంక్షన్లకి మాత్రమే తింటాం, రెగ్యులర్ గా తినం కదా. ఇంకా డే 2 నుండి ఇలా పేపర్ ప్లేట్స్ లో కాకుండా ఆకులలో వడ్డించిన